తమిళంలో సూపర్ స్టార్డమ్ ఉన్న దళపతి విజయ్ పార్టీ పెట్టి పాలిటిక్స్ లో ఎంటర్ అవుతున్నాడనే వార్తలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ కొద్ది రోజులుగా తన అభిమాన సంఘాలను రెగ్యులర్ గా కలుస్తున్న విజయ్ పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాడు. రీసెంట్ గా చెన్నై శివారు పనయ్యూరులో 150 మందితో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పేరుతో పాటు జెండా అజెండాల గురించి డిస్కస్ చేశారని టీఎంకే అంటే తమిళగం మున్నెట్రం కలగం అనే పేరు పెట్టే ఛాన్స్ ఉందని వార్తలు వినిపించాయి. వీటిని నిజం చేస్తూ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన విడుదల చేశారు. విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ అనేక సంవత్సరాలుగా తన శక్తి మేరకు అనేక సంక్షేమ పథకాలు, సామాజిక సేవలు, సహాయ సహకారాలు చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే ఒక స్వచ్ఛంద సంస్థ మాత్రమే పూర్తి సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సంస్కరణలను తీసుకురావడం అసాధ్యం. దానికి రాజకీయ అధికారం కావాలి అని తెలియజేశారు విజయ్. ప్రస్తుత రాజకీయ వాతావరణం మీ అందరికీ తెలిసిందే. పాలనాపరమైన దుష్ప్రవర్తన, అవినీతి రాజకీయ సంస్కృతి, ఒకవైపు కుల మతాల వారీగా ప్రజలను విభజించేందుకు ప్రయత్నిస్తున్న విభజన రాజకీయ సంస్కృతి, మరోవైపు మన ఐక్యతకు, ప్రగతికి అవరోధాలుగా మారాయి. ఇది వాస్తవం అన్నారు విజయ్. తమిళనాడులో సమర్థవంతమైన పాలనకు దారితీసే ప్రాథమిక రాజకీయ మార్పు కోసం తహతలాడుతోంది. మరీ ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీర్బొక్కం ఎల్లా బియోక్కం అంటే భారత రాజ్యాంగంలో పుట్టుకతో అందరూ సమానులే అని తన ప్రకటనలో తెలిపారు. ఈ భూమి కోసం మీ అభిమానం, మీ ప్రేమ, మీ ప్రజాశక్తి ద్వారా మాత్రమే ఇటువంటి ప్రాథమిక రాజకీయ మార్పు సాధ్యమవుతుందంటూ ఒక ప్రకటన విడుదల చేశారు విజయ్.